ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలో 4వ డివిజన్ ఇస్లాంపేట ప్రాంతంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని స్థానిక నేతలు, కార్యకర్తలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇస్లాంపేటలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుతున్న తీరును తెలియజేస్తూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ బండారు మదన్, ఏఎంసీ మాజీ చైర్మన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కామెపల్లి శ్రీనివాసరావు, పార్లమెంట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ ఆరిఫా, 4వ డివిజన్ ప్రెసిడెంట్ అల్లా బక్షులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఈరోజు 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలను చేసిందో, ఈ సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి అందరికి కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా బాగుందండి. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 హామీలు కాకుండా ఇంకా 6 హామీలని నెరవేర్చి 12 సంక్షేమ పథకాలను అందజేయటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలని ప్రజలకు అందియాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో దామచల జనార్దన్ గారు కూడా ఒంగోలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒంగోలుని నగరం చాలా సుందరీకరణ చేయటం, పార్కులన్నీ గ్రీనిష్గా చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సాయంత్రం పూట
ఆహ్లాదకరంగా ఉండటానికి చేయటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లన్నీ వైండింగ్ చేసి డివైడర్లన్నీ కూడా మొక్కలు నాటి అన్ని కూడలలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి ఒంగోలుని చాలా డెవలప్ చేయటం అందరికీ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో అమృత్ 2 పథకం కింద ప్రతిరోజు నీళ్ళిచ్చే కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ తెలియజేయటం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా ఇస్లాంపేటలో షాదీఖానాని 6.5 కోట్లతో డెవలప్ చేసి, అంతేకాకుండా 5,000కే పేద ముస్లిం సోదరులందరూ కూడా ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఫంక్షన్లు చేయడానికి 5,000 రూపాయలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అని జనార్దన్ గారిని అందరూ మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ హాళ్ళు కానీ అన్నీ కూడా చాలా అందుబాటులోకి తేవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈద్గా అదంతా డెవలప్ చేయటం ముస్లిం సోదరులందరికీ కూడా ఇప్పుడు ₹1,00,000 దాకా హజ్ యాత్రకి చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్ వల్ల మేమందరం చాలా లబ్ధి పొందామని చెప్పి ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. దామచర్ల జనార్దన్ గారికి ముస్లిం సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇస్లాంపేట 4వ డివిజన్లో మేము పర్యటిస్తూ ఉంటాం. గత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం, వికలాంగుల పెన్షన్ 6,000, 10,000 కూడా ఇవ్వటం కూడా ఇవన్నీ కూడా ఎక్కడ భారతదేశంలో జరగని విషయం. అట్లాగే సంక్షేమంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి కూడా 13,000 ఇవ్వటం, అట్లాగే అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకు కానీ, నేతన్నలకు కానీ, మత్స్యకారులకు కానీ, రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతోటి అన్ని వర్గాలకి దాదాపు 12 పథకాలు అమలు చేయటం జరిగింది. ఇంకా 2 పథకాలు మేము ఇచ్చిన హామీల్లో, ఒకటి నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, గూగుల్ డేటా సెంటరు ఉంది. నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి యోగాలంతో హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, TCS కావచ్చు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలన్నిటి తీసుకురావటం, ఇంకొక వైపున రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, అనేక AC కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావటం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చిన ఇండస్ట్రీస్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రావటం జరిగింది. ఇంకొక హామీ మహిళలకి 1,500 ఇవ్వటం అనేది, దాన్ని కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుంది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు 430 కోట్లతోటి అమృత్ 2 పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం పోతుంది రాబోయే రోజుల్లో. అట్లాగే ఇంకా నిధులు తీసుకొచ్చి కూడా అన్ని కార్యక్రమాలను కూడా ఒంగోలు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. షేక్ అల్లాబక్ష అండి, 4వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పథకం కింద మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల నమ్మకం ద్వారా మనం జనాల్లో ఏమేమి అభివృద్ధి చేసాం, ఏం పథకాలు ఇచ్చాం అనే దానిపైన డోర్ టు డోర్ తిరిగి పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏం వస్తున్నాయా, ఏం రావటం లేదా అనేది దానిపైన ప్రతి ఇంటికి తిరగమన్నారు. మనం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి వచ్చిన పథకం ద్వారా ఏ పథకం రాలేదు, ఏ పథకం వచ్చింది అనేది దానిపైన క్లారిటీ చేసుకొని ఈరోజు తిరగటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా అన్ని పథకాలు వచ్చాయి. అందరూ బాగా గవర్నమెంట్ పైన మంచి సంతృప్తిగా ఉన్నారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి గురించి 2 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధి గురించి కూడా మనం జనాల్లో కూడా తీసుకుపోతున్నాం. ఆయన చేసిన మైనార్టీకి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, తర్వాత ఈద్గా కానీ, తర్వాత ముస్లిం షాదీఖానా కానీ, తర్వాత మన కబ్రస్థాన్ గురించి కానీ ప్రతి ఒక్కటి ముస్లిమ్స్కి ఏం చేస్తే బాగుంటుంది, ముస్లిమ్స్కి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ప్రతి ఒక్కటి మన తెలుగుదేశం పార్టీ
మన ఎమ్మెల్యే దామచల్ల గారు ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మౌజన్లకు కానీ ఇమాములకు కానీ గౌరవ వేతనం కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, అవి కూడా ఇస్తున్నారు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.